చేస్తాడు బాగా. వెంటనే ఏం చేస్తాడు, ఏందయ్యా ఆ చెత్త అంతా ఏంటి, అక్కడ డస్ట్బిన్ దగ్గర చెత్త ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎత్తేయాలి కదా, నువ్వు చాలా తప్పుడుగా చేస్తున్నావు అంటే, సార్ ఇందాకనే ట్రాక్టర్ ఎత్తుకుపోయిందండి మళ్ళీ వస్తానే ఉంటది కదండి అన్నాడు అనుకో, నాకు చాకులు చెప్పక, తీవ్రంగా ఉంటది, కఠినంగా ఉంటది, యాక్షన్ తీసుకుంటా అనేస్తాడు. వెంటనే మనకి సాటిస్ఫాక్షన్, జర్నలిస్ట్ కి సాటిస్ఫాక్షన్, అటు చూసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, అతను ఒక్కడికి అవమానం ఇంటి దగ్గర బంధువుల దగ్గర. అది ఇది ఎంప్లాయీస్ లో చిరాగ్గా ఉండేది. బట్ ఆ ట్రెండింగ్ అది ఆ టైంకి. మొదట్లో మీటింగుల్లో తిట్టడం ట్రెండింగ్, ఆయన అందులో హైలైట్, అంటే ఇవాళ పరిభాషలో చెప్పాలంటే వైరల్. రెండవది టీవీ ఛానళ్ల టైంలోనూ ట్రెండింగ్, ఆయనే వైరల్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది 2014-19 మధ్యలో సోషల్ మీడియాని పట్టించుకోవాలా ఆయన, అది 19లో దెబ్బతినడానికి కారణమైంది. వన్ ఆఫ్ ద పాత పద్ధతిలోనే పోయారు, ఆ పేపర్లు టీవీల నాటి కాలంలోనే అదే దాని పేరేంటది, వార్నింగ్లు ఈ చుట్టూతోనే నడిచింది, దాంతో అవలేదు. ఇప్పుడు ఆయన గ్రహించారు, అంటే